Dear students, good morning. Now, we try to discuss reduction formula for integral sine power nx dx. What is the purpose of this reduction formula? Here, integral sine square x, how to find the integral? Integral sine power 4 x dx, how to find its integral? We don't have a formula for finding integral sine square and integral sine power 4 x dx. Then, how to find the integrals? Reduction formula will help us to develop a formula which will help to find this kind of integrals. అంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ 4 లాంటి వాటికి ఇంటిగ్రేషన్ చేయటానికి ఈ ఫార్ములా హెల్ప్ చేస్తుంది. వీటిని రిడక్షన్ ఫార్ములా అని అంటాం. ఎందుకు రిడక్షన్ ఫార్ములా అంటారు అనే దాన్ని చివర్లో మాట్లాడదాం. లెట్ ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx ని in అని పేరు పెడుతున్నాను. అంటే పవర్లో n ఉంది కాబట్టి in అని పేరు పెట్టాను. పవర్లో 4 ఉన్నట్లయితే ఇది i4 అయి ఉండేది. సో n ఉండటం వల్ల in అని పేరు పెట్టాను. ఈ సైన్ పవర్ n ని ఇలా స్ప్లిట్ చేశాను. సైన్ పవర్ n-1 x ఇంటూ సైన్ ఎక్స్. బేసెస్ సేమ్గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ చేస్తే ఇక్కడ -1 ఇక్కడ పవర్లో +1 రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇంటిగ్రల్ సైన్ పవర్ n వస్తుంది. ఇలాగే ఎందుకు స్ప్లిట్ చేయాలి? n-2 సైన్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. అలా రాస్తే ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ తెలియదుగా మనకి. అందుకోసం సైన్ అండ్ కాస్ ఈ రెండిటి యొక్క రిడక్షన్ ఫార్ములాని n-1తో స్ప్లిట్ చేయాలి. ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 x ఇంటూ సైన్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క రిడక్షన్ ఫార్ములా చేసేటప్పుడు కూడా n-1తోనే స్ప్లిట్ చేయాలి. అంటే ఇక్కడ n-1 వస్తే ఇక్కడ 1 వస్తుంది పవర్. ఇక్కడ n-2 ఉంటే సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సైన్ కాస్ ఈ రెండిటికి ఇలాగే స్ప్లిట్ చేస్తాం. మిగతా 4 tan, cot, cosecant, secant ఈ 4టికి n-2తో స్ప్లిట్ చేయాలి. ఇక్కడ n-2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. రైట్. మరి ఇంటిగ్రేషన్లో ఈ రెండింటికి మధ్యలో ఇంటూ కదా. ఇంటూ ఉన్నప్పుడు బై పార్ట్స్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. ఇందుట్లో n-1తో స్ప్లిట్ చేసిన దాన్ని f(x) అని, రెండవ దాన్ని g(x) అని అంటున్నాను. అంటే f(x), g(x) అని వేటిని అంటున్నాను అంటే ఇలా n-1తో స్ప్లిట్ చేసిన దాన్ని n-1 ఉన్నదాన్ని f(x) అని, లేని దాన్ని g(x) అని అంటున్నా. కాబట్టి ఇప్పుడు ఏమైంది ఫార్ములా? ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) కదా. అదే రాసాం. ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) dx. బై పార్ట్స్ ఫార్ములా
ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ అని రాయాలి. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ అని రాసి ఇక్కడ రాసిందంతా ఇక్కడ రాసేయటమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఇంటిగ్రల్కి క్లోజింగ్ డిఎక్స్. ఇది ఈ ఫార్ములాని బై పార్ట్స్ ఫార్ములా అంటారు. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములాలో రీప్లేస్ చేస్తున్నాను. ఎల్హెచ్ఎస్ అంతా ఏంటి? ఐఎన్ఏ కదా. సో ఐఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు సైన్ పవర్ n మైనస్ 1 ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ అని రాసి ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ రాసేసాను. రైట్. ఇప్పుడు ఎక్కడైతే డెరివేటివ్ చేయమన్నారో అక్కడ డెరివేటివ్, ఎక్కడైతే ఇంటిగ్రల్ చేయమన్నారో అక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా, మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్. డెరివేటివ్ ఈ సైన్ ఎక్స్ని ఎక్స్ అనుకుంటాను, సైన్ ఎక్స్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా డెరివేటివ్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఏంటి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఎన్ ఇంటూ పవర్లో n మైనస్ 1 ఉంది కదా, n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. దీంట్లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. n మైనస్ 1 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే n మైనస్ 2. దేన్నైతే ఎక్స్ లాగా ట్రీట్ చేశానో దాని డెరివేటివ్తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్. అంటే ఇటువంటి వాటి యొక్క డెరివేటివ్ కట్టడం డెరివేటివ్స్ చాప్టర్లో నేర్చుకున్నారు. ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఈ క్లోజింగ్ డిఎక్స్, ఈ డిఎక్స్, దట్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ సైన్ పవర్ n మైనస్ 1 ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఈ n మైనస్ 1 కాన్స్టెంట్ కదా, ఇంటిగ్రేషన్ నుంచి బయటకు వచ్చేసింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. n మైనస్ 1 బయటకు వచ్చేసింది. సైన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మాత్రం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. ఇదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కిందకి క్యారీ అవుతూ ఉంటుంది. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి n మైనస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ పవర్ n మైనస్ 2. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా, కాబట్టి ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాశాను. నెక్స్ట్ స్టెప్లో ఇది యాజ్ ఇట్ ఈస్గా కిందకి క్యారీ అవుతూ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఇక్కడ కాబట్టి సింప్లిఫికేషన్ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. లోపలికి మల్టిప్లై చేస్తే సైన్ ఎక్స్ పవర్ n మైనస్ 2 ఇంటూ 1 అంటే సైన్ ఎక్స్ పవర్ n మైనస్ 2 మైనస్ ఈ రెండింటికి బేసెస్ సేమ్ కదా, పవర్స్ యాడ్ చేస్తే మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయ్యి సైన్ పవర్ n ఎక్స్ డిఎక్స్ అయింది.
అంటే ఈ రెండింటికి మధ్యలో మైనస్ రావటం వల్ల ఇంటిగ్రల్ స్ప్లిట్ చేయొచ్చు. దీనికి ఒక ఇంటిగ్రల్, దీనికి ఒక ఇంటిగ్రల్ స్ప్లిట్ చేయొచ్చు. అలా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు పేరు పెట్టిన విధానాన్ని బట్టి చూస్తే ఇంటిగ్రల్ ఒక్కసారి పైన చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్, ఇక్కడ ఇంటిగ్రల్ సైన్ పవర్ ఎన్ ఉండటం వల్ల పేరు ఐఎన్ అని పెట్టాను. మరి ఇప్పుడు యాక్చువల్ పొజిషన్లోకి వచ్చేద్దాం. ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 కాబట్టి in-2 అయింది, మైనస్ ఇంటిగ్రల్ సైన్ పవర్ n అంటే in అయింది. ఇది in-2, ఇది in, మధ్యలో మైనస్, ఆ మైనస్ అలాగే ఉంది. నెక్స్ట్ స్టెప్లో ఈ n-1 లోపలికి మల్టిప్లై చేసాం. ఇక్కడ మల్టిప్లై అయింది, ఇక్కడ మల్టిప్లై అయింది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఐఎన్ఏ కదా. మరి ఇక్కడ ఐఎన్ ఉంది, ఇక్కడ ఐఎన్ ఉంది. రెండు ఐఎన్ టర్మ్స్ ఉండకూడదు కాబట్టి వాటిని ఒకే వైపుకి షిఫ్ట్ చేస్తున్నాను. ఈ మైనస్ ఐఎన్ టర్మ్ షిఫ్టింగ్లో ప్లస్ టర్మ్గా మారింది. సో ఐఎన్ ప్లస్ n-1 ఇంటూ ఐఎన్ ఈక్వల్ టు, ఇదంతా యాజ్ గా కాపీ చేశాను కింద. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? ఐఎన్ కామన్ తీయచ్చు. సో ఐఎన్ కామన్ తీశాను. కామన్ తీస్తే 1 ప్లస్ n-1 ఇంటూ ఐఎన్ ఈక్వల్ టు, ఇది యాజ్ గా కాపీ చేశాం. +1 -1 క్యాన్సిల్. ఐఎన్కి ఇది మల్టిప్లికేషన్లో ఉంది. షిఫ్ట్ అయితే డివిజన్ కాబట్టి మొత్తం డివిజన్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్న ఎన్, ఈ ఎన్ రెండిటికి స్ప్లిట్ చేయొచ్చు, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి. ప్లస్ ఉన్న మైనస్ ఉన్న డినామినేటర్ స్ప్లిట్ చేయొచ్చు కాబట్టి స్ప్లిట్ చేస్తే దీనికి బై ఎన్, ఇక్కడ బై ఎన్ వచ్చింది. దీనికి బై ఎన్ వచ్చినప్పుడు అది సపరేట్గా రాశాను. -1/n ఇంటూ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్, సైన్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ n రాసేటప్పుడు n-1/n ఇంటూ in-2. ఇదంతా ఐఎన్ యొక్క వాల్యూ. ఐఎన్ అంటే పేరేం పెట్టాం? స్టార్టింగ్లో ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx. సో ఇది రిడక్షన్ ఫార్ములా అని అన్నారు. ఎందుకు రిడక్షన్ ఫార్ములా అన్నారో ఒక అవగాహనకు వద్దాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి ఇంటిగ్రల్ సైన్ పవర్ 4ని క్యాలిక్యులేట్ చేయమన్నారు ప్రాబ్లంలో. దీన్ని ఉపయోగించి చేయమంటున్నారు కాబట్టి డెడ్యూస్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx అని అంటున్నాం. పేరు పెట్టిన దాని ప్రకారం ఇక్కడ 4 ఉంటే I4 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 6 ఉంటే I6 అవుతుంది. రైట్. అంటే ఈ ఫార్ములాలో n ఉన్న చోట 4 పెట్టడమే కదా. 4 పెట్టేస్తున్నాను. n ఉన్న ప్లేస్లో వల్ల 4 పెట్టుకుంటూ వచ్చాను. -1/4 సైన్ పవర్ 4 - 1 3 x ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 4 - 1 3 3/4 I 4 - 2 అంటే 2. చూడండి, రిడక్షన్ ఫార్ములా అని అంటానికి గల కారణం ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 వచ్చింది. అంటే 4 2గా తగ్గింది. మళ్ళీ I2 అంటే ఇక్కడ n బదులు 2 రాయటమేగా. సో మళ్ళీ n ఉన్న చోటల్లా 2 రాసుకుంటూ వచ్చాను. ఇది వచ్చింది. మరి రాస్తే 2 - 2 ఎంత? 0 కదా. సో I0.
ఇక్కడ IN ఫార్ములాని యూజ్ చేయాలి అంటే ఇక్కడ నెంబర్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉండాలి. రిడక్షన్ ఫార్ములాని యూజ్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉండాలి. అంటే ఇది పాజిటివ్ రావాలి అంటే n-2 ఏం కావాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఫార్ములా వాడాలంటే n-2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. మరి I0 వచ్చింది. I0 వస్తే దీని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడండి, ఇందాక రిడక్షన్ అంటే 4 2గా తగ్గింది. మళ్ళీ ఇంకోసారి ఫార్ములా వాడితే 2 0కి తగ్గింది. అంటే రాను రాను రెడ్యూస్ అవుతుంది కదా. అందుకోసమే దీన్ని ఏమన్నారు? రిడక్షన్ ఫార్ములా అని అన్నారు. సరే, ఈ I0 వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే I0 అంటే పవర్లో ఎంత ఉండాలి? 0నేగా. ఇక్కడ 4 ఉంటే పవర్లో 4 ఉంది కదా. మరి ఇక్కడ 0 ఉంటే పవర్లో ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఇంటిగ్రల్ sin పవర్ 0 x dx. ఎనీథింగ్ పవర్ 0 1. ఇంటిగ్రల్ 1 అంటే x. కాబట్టి I0 యొక్క వాల్యూ x అన్నమాట. ఎక్కడ రిడక్షన్ ఫార్ములా వాడుతున్నప్పుడల్లా I0 అంటే ఎప్పుడు కూడా xే. రైట్. ఇప్పుడు ఈ I0కి వచ్చిన వాల్యూ ఇక్కడ పెట్టాను అనుకోండి. దేని వాల్యూ వస్తుంది? I2 వస్తుంది కదా. కాబట్టి ఈ I0కి వచ్చిన ఆన్సర్ తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. దీంట్లో రీప్లేస్ చేస్తున్నాను. సో I2 ఈక్వల్ టు -1/2 ఇంటూ sin x cos x ప్లస్ 1/2 ఇంటూ ఈ I0కి వచ్చిన ఆన్సర్ తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేశాను. కాబట్టి x కదా. x ఇంటూ 1/2 అంటే x/2. ఇప్పుడు ఈ I2 వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ రీప్లేస్ చేశాను అనుకోండి. దేని వాల్యూ వస్తుంది? I4 వాల్యూ వస్తుంది కదా. రీప్లేస్ చేస్తున్నాను. చూడండి, ఈ I2ని దేంతో మల్టిప్లై చేయాలి? 3/4తో. అదే ఇక్కడ నోట్ చేశాను. చూడండి, I4 ఈక్వల్ టు -1/4 sin cube x ఇంటూ cos x ప్లస్ 3/4 ఇంటూ ఈ I2కి వచ్చిన వాల్యూ రాశాను. ఈ 3/4 లోపలికి మల్టిప్లై చేస్తే ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ 3 1s are 3/8 sin x cos x ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ x 3x బై 4 ఇంటూ 2 8. ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ప్లస్ c. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ sin x రిడక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ sin పవర్ nx చేసినట్టే సేమ్ ప్రొసీజర్ ఇంటిగ్రల్ cos పవర్ nx dx. You can try this. With this, the problem is over.